ఏపీకి నెక్స్ట్ సీఎం ఎవరు బ్రో ఇంతకి? జగనే అవుతుంది. ఓకే, ఎందుకు బ్రో? ఏం చేస్తుంది చూసారా ఏపీ? ఓకే, ప్రజెంట్ పాలన బాగానే ఉంది, ఓటర్ పరంగా హ్యాపీ. ఓకే. ఈ 5 సంవత్సరాలు జగన్ పాలన బాగుందంటారా మీరు? మళ్ళీ బాగానే ఉంది. రోడ్లు ఏం బాగా అంటారు కదా చాలా మంది, రోడ్లు బాగాలేదు, పథకాలు ఏంది, జాబ్స్ లేకుండా ఓకే అంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంది ఇప్పుడు ఇంతకి? చూడాలి కదా, ఇప్పుడు నేను చెప్తాను అట్లా ఇట్లా అని వెళ్ళి చూసి చెప్పాలి కదా అది. ఓకే, మరి చూడకుండా ఏం చెప్తాం? మంత్రులు కూడా చాలా మంది వెళ్తున్నాడు కదా, వేరే పార్టీలోకి వెళ్తున్నారు అని అంటారు మంత్రులు. జస్ట్ అది పుకారు తప్పితే వాస్తవాలు ఉండవు అక్కడ. ఇంకా టైం ఉంది కదా, అలాగే. ఎలక్షన్ టైం ఉంది కదా ఇంకా. ఓకే బ్రో. జస్ట్ అవన్నీ వెయిటింగ్ న్యూస్ లో చూసుకుంటే గానీ వెళ్ళినప్పుడు కండవ కప్పించుకున్నప్పుడు కదా చెప్పాల్సింది, ఇప్పుడు చెప్పలేము. పవన్ కళ్యాణ్ మీద అభిప్రాయం ఏంది ఇంతకి? పవన్ కళ్యాణ్ ఎట్లాగో బతకాలి, బతికేస్తాం. మరి కాదా పాపం కేడర్, పవన్ కళ్యాణ్ కేడర్ ఉన్నంత ఎవరు నా మ్యాక్సిమం నాకు తెలిసి నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ అలాంటి చంద్రబాబు సీఎం కావాలని గట్టి కష్టపడుతున్నాం కాదంటారా? వాళ్ళిద్దరు గారు ఇద్దరు గారండి, జగన్ అవుతుంది. అంటే బాగా వ్యతిరేకత ఉంది కదా జగన్ మీద. ఎక్కడ? జనాల్లో లేదు, జస్ట్ అలా సోషల్ మీడియాలో చూపిస్తున్నారు. పెట్టిని మొత్తం మ్యాక్సిమం ఎలిజిబిలిటీ ఉంటే వచ్చేస్తున్నాయి, ఒక రాపడానికి అదేం లేదు. క్లియర్గా ప్రతి ఇయర్ నీకు ఈ స్కీమ్స్ ఆగిపోయినాయి కూడా ఏదన్నా ఉంటే మళ్ళీ అప్లై చేసుకోమంటుంది. అది పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఎదుర్కొనే సత్తా జగన్ ఉందంటారా? ఎందుకు లేదు, ఉంది. చూడండి మీరు, నెక్స్ట్ రేపు చెప్తారు కదా ఎలక్షన్ అయిపోయినాక చెప్పుడా ఆయన. అది ఇప్పుడు మాటలు పెద్దగా ఉండవు, చేతలే ఉంటాయి నీ జగన్. ఏపీలో లోటు బడ్జెట్ ఉంది ఉంది, అదే కదా టాలెంట్ అటు జగన్ది. ఇప్పుడు ఎవడైనా తెలంగాణ నిన్నగాక మొన్న గవర్నమెంట్ ఫామ్ చేశారు, ఏం చెప్తున్నారు? అంత తప్పుంది తప్పుందని చెప్తారు. ఎంత లాభాలు ఉన్న రాష్ట్రం ఇది. మరి ఏపీ ఏమన్నా చంద్రబాబు ఏమన్నా ఒక 5 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు ఏమన్నా లాభాలు ఇచ్చాడా? మరి ఆ ధైర్యం అన్న ఉండాలి కదా, ముందు తీసుకొచ్చి రన్ చేస్తుంది కదా స్కీమ్స్. 3 ప్రాంతాలు ఉండాల్సింది. మరి ఇప్పుడు నీ పక్కనోడు ల్యాండ్ రేటు నీకు 4 లక్షల నుంచి 50 లక్షలు వచ్చినప్పుడు నీ లక్ష్యం నువ్వు ఒప్పుకుంటావా? ఒప్పుకోవు కదా. అది చేయాలి, ఆబ్వియస్గా చేయాలి. చంద్రబాబు ఓన్లీ రాజధాని ఒకే దగ్గర పెట్టాలంటున్నాడు, అంటే అతనికి ల్యాండ్స్ అక్కడ ఉన్నాయి అన్నమాట. అక్కడ మరి హెరిటేజ్ కూడా ఉన్నాయి కదా, ఎవరికో ఎందుకు? మరి 3 ప్రాంతాలు అభివృద్ధి అన్నారు కానీ ఎక్కడికి లేదు కదా. ఒక ప్రాంతం అమరావతి ఆగిపోయింది కదా, సమానంగా ఇప్పుడు నీకు అంటే చెప్పినమ్మటే చేయడానికి మిషన్లు కాదు కదా, ఒక ప్రొసీజర్ ఉంటుంది గవర్నమెంట్కి, అట్లా దాన్ని బట్టి వెళ్తుంది అనమాట. చెప్పాడు కదా 3 ప్రాంతాల సమాన అభివృద్ధి అనమాట.